సార్ ఇదేంటి సార్ ఇప్పుడు ఏంటంటే మొన్న చూసినట్టయితే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి చర్చించడం జరిగింది ఒక 2.5 గంటల పాటు. సో అది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఒక స్టేజ్ పైన ఒక అద్భుతమైన పథకాన్ని మేము రిలీజ్ చేస్తున్నామని అంటే అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అసలు ఏం పథకం సార్ అది? ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరు కలిశారని అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి ఆయన, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఆయన పాపులర్ సినిమా హీరో ప్లస్ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత ఆయన జనసేన. సో ఆయన కూడా 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు జనసేన. సో వీళ్ళిద్దరు కలిసి పొత్తులో ఉన్నారు, పొత్తు అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనే విషయాన్ని. పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు అక్కడ ములాఖత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. సో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ రెండు పార్టీలు ఎలా ముందుకెళ్తాయి ప్రజల మధ్యకి రాబోయేటువంటి రోజుల్లో? జనసేన సిద్ధాంతాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏంటి, జనసేన మేనిఫెస్టో ఏంటి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏంటి, వీళ్ళిద్దరు కలిపి ఏ విధంగా అసలు ప్రజల్లోకి వస్తారనేది ఆసక్తిగా ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇప్పటికే 2-3 సార్లు కలిశారు. సో దాదాపు 2.5 గంటల పాటు మొన్న ఆదివారం నైటు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని మీద ఒక సీరియస్గా వాళ్ళు చర్చించినట్టు మనకు సమాచారం. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నది బయటకు వచ్చి చెప్పలేదు, కానీ అక్కడ పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మాత్రం చెప్పారు. ఏం చెప్పారు? సక్సెస్ అయింది మీటింగు, వాళ్ళిద్దరు మీటింగ్ సక్సెస్ అయింది, ఫలవంతం అయింది అని చెప్పారు. అంటే ఏంటి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంది? ఉమ్మడి ప్రణాళిక. ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్ళాలి, ఉమ్మడిగా ప్రచారం చేయాలి, ఉమ్మడిగా ఏం ప్రణాళిక తయారు చేయాలి, ఎలాంటి మేనిఫెస్టోని తయారు చేయాలి, దాని మీద ఒక ఒపీనియన్కి, ఒక అంగీకారానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక రాజకీయ వేదిక మీద కనిపించబోతున్నారు. ఇప్పుడు అంటే 2024 ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని ఒక వేదిక మీదకి రాబోతున్నారు. డిసెంబర్ 20వ తారీఖున రాబోతున్నారు. ఏంటి ఆ 20వ తారీఖు అంటే లోకేష్ యువగళం ముగిసింది. సో సోమవారం తోటి యువగళం ముగిసింది. యువగళం యొక్క విజయోత్సవ సభ అనేది ఒకటి పెట్టారు పోలేపల్లి వద్ద, విశాఖ జిల్లా పోలేపల్లి వద్ద ఒకటి పెట్టడం జరిగింది. అక్కడ భోగాపురం సమీపంలో ఉండేటువంటి పోలేపల్లి. సో అక్కడ కొన్ని లక్షల మంది అక్కడ గ్యాదర్ అవుతున్నారు, పబ్లిక్ గ్యాదర్ అవుతున్న సందర్భంగా ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోని లేదా ఉమ్మడి ప్రణాళికలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. సో ఏంటి ఆ పథకం అనే దాని మీద అందరూ ఆసక్తిగా కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు ఆ పథకం గురించి అంటే 2004లో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన రైతు రుణమాఫీ అనౌన్స్ చేశారు. సో 2004లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రైతు సంబంధించి రైతు భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అనౌన్స్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కేసీఆర్ రైతు రుణమాఫీ అని చెప్పి ఆయన 2018లో అధికారంలోకి వచ్చారు. సో కాబట్టి రైతులకి రుణమాఫీ అనేటువంటి పథకాన్ని ఎవరు అనౌన్స్ చేస్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అనేది ఇవన్నీ కూడా మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీని అనౌన్స్ చేశారు. అయితే ఆ రోజు చెప్పింది ఏంటంటే ఎంత రుణం ఉంటే బ్యాంకులో ఎన్ని లోన్లు ఉంటే అన్నీ నేను మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు. నమ్మారు పబ్లిక్. 2014లో చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే రుణమాఫీ మొత్తాన్ని మాఫీ చేయడానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సహకరించడం లేదు, విడిపోయినటువంటి రాష్ట్రానికి నష్టాల్లో ఉంది, కాబట్టి దీని మీద ఒక కోటయ్య కమిటీ అనే ఒక కమిటీని వేసి ఆ కోటయ్య కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మేరకు కోటయ్య కమిటీని వేశారు. కోటయ్య కమిటీ ఏం చేసిందంటే 1,50,000 పరిమితి పెట్టి ఈ 1,50,000 రుణమాఫీ చేయండి అని చెప్పి సిఫారసు చేసింది. సిఫారసు చేసినటువంటి క్రమంలో ఆ 1,50,000 రూపాయల రుణమాఫీని 5 విడతలుగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు. అంటే దాన్ని సైంటిఫిక్గా 50,000 లోపు ఉన్న వాళ్ళకైతే ఒకేసారి ఇచ్చేయటం, 50,000 పైన ఉన్న వాళ్ళకైతే 3 టైమ్స్ విడతల వారీగా ఇవ్వటం, 1,00,000 పైన ఉన్న వాళ్ళకైతే 5 టైమ్స్ ఇలా పెట్టారు. ఒక విడతల వారీగా అనేది ఒక ప్యాటర్న్ పెట్టుకున్నారు. ఆ విధంగా రైతు రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు. అయితే 5వ సంవత్సరం వచ్చేటప్పటికి రుణమాఫీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, దాంతో ఆగిపోయింది. సో రైతు రుణమాఫీ
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తే మళ్ళీ సందేహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆయన రైతు రుణమాఫీ చేస్తారా లేదా అని ఇలాంటి సందేహం ఉంటుంది, ఎందుకంటే గత అనుభవాలు దృష్ట్యా. అలాంటి అనుమానాలు లేకుండా ఈసారి పకడ్బందీగా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఉమ్మడి ప్రణాళిక రచించుకొని వాళ్ళు రుణమాఫీని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి 2.5 గంటల టైంలో అత్యంత ఇంపార్టెంట్ అంశం ఏదైనా ఉందంటే రైతు రుణమాఫీ అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. సో ఆ మినీ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది మహిళలకి, అలాగే ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అదొకటి ఉంది. 2 రైతులకి ప్రతి ఏడాదికి 20,000 రూపాయలు సాయం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి రైతుకి ఇస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్, అంటే ల్యాండ్ ఎంత ఉన్నాయన్నా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉమ్మడి మేనిఫెస్టో, అంటే ఇద్దరు 2 పార్టీలు పొత్తు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తులో ఉమ్మడి మేనిఫెస్టో అయితే ప్రకటించాలి. సో ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో మరి ఇప్పుడు రైతులకు ప్రకటించినటువంటి 20,000 రూపాయల సాయం కాకుండా రుణమాఫీని ప్రకటిస్తారా, లేదా ఈ సాయాన్ని తీసేసి రుణమాఫీ ప్రకటిస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఒకటి రుణమాఫీ అనేది మాత్రం ప్రకటించడం అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదిక మీద అనేది వినిపిస్తుంది 20వ తారీఖున. అది ఎంత అనౌన్స్ చేస్తారు, 1,00,000 రూపాయలు అనౌన్స్ చేస్తారా, లేదా 1,50,000 అనౌన్స్ చేస్తారా, లేదా 2 లక్షలు అనౌన్స్ చేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాల్లో అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసేసింది. సో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కరెక్ట్గా లేదు. అయినప్పటికీ రుణమాఫీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అది ఎంత అనౌన్స్ చేస్తారు, ఏ విధంగా అనౌన్స్ చేస్తారు అనేది ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ నెల 20వ తారీఖున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే ఒక వేదిక మీద రుణమాఫీని అయితే అనౌన్స్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. సో ఆ రుణమాఫీ కోసం రైతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే క్రాప్ లోన్ చాలామంది తీసుకున్నారు, క్రాప్ లోన్స్. సో ఎంత అనౌన్స్ చేస్తారు అనేది ఆసక్తిగా చూస్తున్నారు. ఒకసారి రుణమాఫీ అనౌన్స్ చేసిన తర్వాత డెఫినెట్గా అది పబ్లిక్లో చాలా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అధికారంలో రావడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పుడు కొన్ని చేస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం. రైతు భరోసా అనేటువంటి కొంత అమౌంట్ వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఎన్నికల సందర్భంగా చెప్పిన దానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే ఏడాదికి ఆయన ఇస్తానన్నటువంటి అమౌంట్ 13,000 రూపాయలు. కానీ దీంట్లో నరేంద్ర మోడీ ఇస్తున్నారు, సెంట్రల్ నుంచి ఆయన నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్ ఇస్తున్నాడు, సగం ఇస్తున్నాడు. సగం మోడీ 6,000 ఇస్తున్నాడు, ఈయనేమో 7,500 ఇస్తున్నట్టున్నాడు బహుశా కొంత అటు ఇటుగా. సో మొత్తం కలిపి 13,500 13,000 ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో మాట తప్పారు. సో అక్కడ ఉన్నట్టు పరిస్థితులు. కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్పష్టత ఇస్తూ రైతు రుణమాఫీని జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రకటించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో అది ఒక సెన్సేషనల్ కాబోతుందని చెప్పి అనుకోవచ్చు.